నా పేరు రాయుడు, మా సుల్తాన్పూర్. తడిపొడి పద్ధతి ద్వారా మాకు ఏదో బాగా నచ్చింది. ఈ తడిపొడి వేయడం వల్ల మాకు పిలకలు ఎక్కువ వచ్చినాయి, మన ఏరుకులు తక్కువ వచ్చింది. నా పేరు ఊర సత్యనారాయణరావు. మా గ్రామం సుల్తాన్పూర్. సోయాన్ డ్రిప్ కంపెనీ ద్వారా మా విలేజ్కి వచ్చి వారు కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఆరుతడి పద్ధతి గురించి మా పొలం లోపల ఏ విధంగా చేస్తే బాగుంటుందని మా విలేజ్కి ఒక ఎగ్జిక్యూటివ్ గారిని కూడా నియమించడం జరిగింది. వారు మా ఫీల్డ్కి రావడం, ఏ టైంలో ఎట్లా చేయాలి, ఏ టైంలో ఏం చేస్తే బాగుంటుందని వారు మాకు ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతున్నది. ఈ తడిపొడి పద్ధతి వల్ల వేరు వ్యవస్థ బాగా వృద్ధి చెందింది, బాగా మంచిగా ఉన్నది. ఈ పద్ధతి వల్ల వారి వడగలు వాన వచ్చినా పడిపోకుండా ఉన్నది. తడిపొడి వేయడం వల్ల మా అగ్రికల్చర్ రైతులు వచ్చి ఎట్లా చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఈ ప్లాన్ ఏందనేది నన్ను సుతా అడుగుతారు. ఈ ప్లానింగ్ నేను సుతా ఈ తడిపొడి ఆరబెట్టడానికి ఇట్లా వేయడానికి ఇట్లా జరుగుతుందని నేను సుతా అందరికి చెప్పేస్తున్నా. ఈ సుతా పద్ధతి పాటిస్తారు అందరికి, సుతా ఒక్కొక్కరికి అందరికి 30 వెళ్ళేది. ఈ పద్ధతి ద్వారా మాకు సుతా 50 బస్తాలు అవుతున్నాయని సంతోషపడతారు. ఈ పద్ధతి వల్ల ఇదివరకు 2-3 సార్లు మందు కొట్టేది, ఒకటేసారి కొట్టినాం మందు. మంచి పురుగు, మొగి పురుగు, అగ్గి తెగులు ఇవన్నీ బాగా అటాక్ చేసేది. కాకపోతే ఈసారి ఇట్లా ఈ పద్ధతిలో నీరు తగ్గింది, కరెంటు టైం కూడా తొందరనే వారుతుంది. అవి పారించుకొని తక్కువ ఈ కరెంటు తోటి మంచి పంట వస్తుంది మాకు. నా పేరు అర్చనపల్లి వెంకటేశ్వరరావు, సుల్తాన్పూర్ గ్రామ సర్పంచ్ని. మా గ్రామంలో సోయాన్ డ్రిప్ కంపెనీ వారు నా దగ్గరికి వచ్చి రైతులకు వ్యవసాయంలో మెలకువలు నేర్పడానికి, ముఖ్యంగా పాడిలో తడి పొడి పద్ధతిలో వ్యవసాయం చేస్తే అధిక దిగుబడితో పాటు ముఖ్యమైన పోషకాలు కూడా భూముల నుంచి పోవని మాకు చెప్పడం జరిగింది. అప్పుడు మా గ్రామ రైతులందరినీ కూడా రైతు వేదికలకు దగ్గరికి పిలిచి వారి యొక్క కోఆర్డినేటర్లు కూడా వచ్చి వారికి మా యొక్క రైతులకు సూచనలు చేయడం వలన ఇప్పుడు దాదాపు 2-3 క్రాప్స్ మేము వారి యొక్క చెప్పిన పద్ధతులు అవలంబించడం జరిగింది. ముఖ్యంగా అవలంబించడం వలన ఎవరైతే అవలంబించారో ఆ రైతులందరికీ కూడా దాదాపుకు ఎకరానికి 3-4 బస్తాలు కూడా దిగుబడి కూడా రావడం జరిగింది. నా పేరు స్వప్న. నేను సోయాన్ డ్రిప్లో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గా కరీంనగర్ అండ్ పెద్దపల్లి చూసుకుంటాం. హార్వెస్టింగ్ టైంలో వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మాకు దిగుబడి అనేది బాగా వచ్చింది, అగ్గి తెగుళ్ళు రాకుండా, దోమకొట్టు రాకుండా చాలా వరకు నివారణ చేసింది. ఏడబ్ల్యూడి మెథడ్ వల్ల మాకు చాలా లాభాలు ఉన్నాయని చెప్పేసి ఫార్మర్స్ చాలా సంతోషంగా వ్యక్తం చేశారు. ఈ సోయాన్ డ్రిప్ కంపెనీ వారు మా విలేజ్కి రావడం, ఈ పద్ధతి చెప్పడం వల్ల మాకు అందరూ రైతులను సంతోషంగా ఉన్నాం. కాబట్టి సోయాన్ డ్రిప్ కంపెనీ వారికి నా హృదయపూర్వక నమస్కారం.